ఎవరైతే హ్యాకథాన్స్‌లో, కాంపిటీషన్స్‌లో పార్టిసిపేట్ చేయాలని ఇంట్రెస్ట్‌గా ఉన్నారో, వాళ్ళకి ఈ కాంపిటీషన్ వచ్చేసరికి ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ఈ కాంపిటీషన్ వచ్చేసరికి మింత్రా వాళ్ళు కండక్ట్ చేసిన 'వి ఫర్ షీ' హ్యాకర్ ర్యామ్. ఈ హ్యాకర్ ర్యామ్‌కొచ్చేసరికి ఉమెన్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఎవరైతే బీటెక్ 2027, 2028 పాస్డ్ ఔట్స్ ఉంటారో వాళ్ళు ఈ కాంపిటీషన్‌కి ఎలిజిబుల్ అనమాట. ఈ కాంపిటీషన్ వచ్చేసరికి టీమ్ బేస్డ్ కాంపిటీషన్ కాబట్టి ఇక్కడ మినిమమ్ వచ్చేసరికి 2 మెంబర్స్ నుంచి స్టార్ట్ అవుతది టీమ్ సైజ్. మాక్సిమం 3 మెంబర్స్ దాకా అయితే ఉండొచ్చు. సో, ఈ కాంపిటీషన్ స్టార్ట్స్ వచ్చేసరికి జూన్ 15 నుంచయితే స్టార్ట్ అయింది. కాంపిటీషన్ ఎండ్స్ వచ్చేసరికి ఆగస్ట్ 13తో ఎండ్ అయిపోతుందనమాట. ఈ కాంపిటీషన్ ఎన్ని స్టేజెస్‌లో జరుగుతుంది ఏంటి అనేది చెప్తాను. ఈ కాంపిటీషన్ వచ్చేసరికి 7 స్టేజెస్‌లో అయితే జరుగుతుందనమాట. స్టేజ్ 1 వచ్చేసరికి రిజిస్ట్రేషన్. మీరు రిజిస్ట్రేషన్ వచ్చేసరికి జూన్ 15 నుంచి జూలై 1 లోపు రిజిస్టర్ అవ్వాలనమాట. మీరు ఈ కాంటెస్ట్‌కి పార్టిసిపేట్ చేయాలని ఇంట్రెస్ట్‌గా ఉంటే. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫీమేల్ ఇంజినీరింగ్ స్టూడెంట్ ఫ్రమ్ యువర్ కాలేజ్ మాత్రమే ఎలిజిబుల్. సో, నెక్స్ట్ ఇక్కడ స్టేజ్ 2 వచ్చేసరికి వెబినార్. వెబినార్ 1 అయితే స్టార్ట్ అవుతుందనమాట. సో, నెక్స్ట్ ఇది ఓరియంటేషన్ క్లాస్ లాగుంటుంది వెబినార్ 1 అనేది. సో, నెక్స్ట్ స్టేజ్ 3 ఆన్‌లైన్ అసెస్మెంట్ రౌండ్. ఈ ఆన్‌లైన్ అసెస్మెంట్ రౌండ్‌లో వచ్చేసరికి ఎంసీక్యూస్ ప్లస్ కోడింగ్ ఉంటుంది. సో, ఎవరైతే వాళ్ళ పాయింట్ ఆఫ్ క్రైటీరియాని క్రాక్ చేస్తారో వాళ్ళు స్టేజ్ 4కి షార్ట్ లిస్ట్ అవుతారు. అంటే వెబినార్ 2కి. ఇక్కడ వెబినార్ 2లో నెక్స్ట్ రౌండ్ వచ్చేసరికి మీకు హ్యాకథాన్ స్టార్ట్ అవుతుందనమాట. అంటే ఒక ప్రాజెక్ట్, ఒక అప్లికేషన్ ఇచ్చి, ఒక ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్ ఇచ్చి మిమ్మల్ని అప్లికేషన్ డెవలప్ చేయమనొచ్చు. సో, దాని గురించి ఇక్కడ వెబినార్ 2లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే వెబినార్ 2 వస్తుంది. వెబినార్ 2. ఇక్కడ వెబినార్ 2లో వచ్చేసరికి మింత్రా వాళ్ళ ప్రొడక్ట్స్, వాళ్ళ టెక్నాలజీస్ అవన్నీ మీతో షేర్ జేసుకోవచ్చు. సో, నెక్స్ట్ స్టేజ్ అయిన స్టేజ్ 5లో జరిగే ఆ అప్లికేషన్ రౌండ్ ఏదైతే ఉంటుందో దాని గురించి డిస్కస్ చేయొచ్చు. సో, ఇక్కడ స్టేజ్ 4 అనేది కంటిన్యూ అవుతుందనమాట. మెంటర్‌షిప్ ఫర్ మింత్రా ఎక్స్‌పర్ట్స్. క్లాసెస్ లాగైతే కండక్ట్ చేస్తారనమాట. అబౌట్ మింత్రా, ఆ ఛాలెంజ్ ఎలా ఉంటుంది, ఏంటి అనేది. నెక్స్ట్ ఇక్కడ స్టేజ్ 5 వచ్చేసరికి ఒక ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్ అయితే ఇస్తారు కదా! సో, మీరు ప్రోటోటైప్‌ని బిల్డ్ చేయాల్సుంటుందనమాట. అంటే ప్రాజెక్ట్‌ని డెవలప్ చేయాల్సుంటుంది స్టేజ్ 5లో. సో, స్టెప్ 1 స్టేజ్ 5కి సంబంధించిన స్టెప్ 1 వచ్చేసరికి చూజ్ యువర్ థీమ్ అండ్ బిల్డ్ యువర్ సొల్యూషన్. మీ సొల్యూషన్‌ని బిల్డ్ చేయాల్సుంటుంది. ప్రిపేర్ యువర్ సబ్మిషన్. సబ్మిషన్ వచ్చేసరికి పీపీటీలో సబ్మిట్ చేయాల్సుంటుంది. అలాగే దాని గురించి ప్రెజెంటేషన్ ఇవ్వాల్సుంటుందనమాట. సో, నెక్స్ట్ ఇక్కడ స్టెప్ 4 వచ్చేసరికి ప్రెజెంట్ టు ద జ్యూరీ. మీరిక్కడ ప్రెజెంట్ చేయాల్సుంటుంది. మీరేదైతే డెవలప్ చేశారో అది. నెక్స్ట్ ద గ్రాండ్ ఫినాలే ఎట్ మింత్రా హెడ్ ఆఫీస్ బెంగుళూరు. సో, ఇది షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకుండొచ్చు. ఈ స్టేజ్ 6 అనేది ఎవరైతే సబ్మిట్ చేస్తారు గదా! ఈ స్టేజ్ ఫిఫ్త్ రౌండ్‌లో ఎవరైతే బెటర్‌గా పెర్ఫార్మ్ జేస్తారో వాళ్ళకి స్టేజ్ 6లో ఫైనల్ ఫినాలే రౌండ్ ప్రెజెంటేషన్ రౌండ్ ఉంటుందనమాట. సో, ఇది 6 స్టేజెస్ జరుగుతది. సెవెంత్ స్టేజ్‌లో వచ్చేసరికి ప్రీ ప్లేస్‌మెంట్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయన్నమాట. ఎవరైతే ఫైనల్‌గా మంచిగా ప్రెజెంటేషన్ ఇస్తారో స్టేజ్ 6 వరకు ఎవరైతే మంచిగా పెర్ఫార్మ్ జేస్తారో వాళ్ళిచ్చిన అప్లికేషన్ గాని, అసెస్మెంట్ గాని అన్నిట్లో వాళ్ళకి ప్రీ ప్లేస్‌మెంట్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. సో, ఇదనమాట ఓవరాల్‌గా 7 స్టేజెస్‌లో ఈ మింత్రా కాంటెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో, ఎవరైతే బీటెక్ 2027, 2028 పాస్డ్ ఔట్స్ ఉన్నారో వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేయండి. ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తుంది. ఇక్కడ అలాగే రివార్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. రివార్డ్స్ కంటే కూడా ప్రీ ప్లేస్‌మెంట్ ఆపర్చునిటీస్ అనేది ఆహ్, మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి మనకి జాబ్ గూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో, నెక్స్ట్ ఇంటర్న్‌షిప్స్ అనేవి బేసిక్ ఫౌండేషన్ గదా! మీ రెజ్యూమ్‌లో యాడ్ చేసుకోవడం వల్ల ఒక మంచి వాల్యూ యాడ్ అవుతుందన్నమాట. సో, పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ కూడా ఇస్తారు. సో, మెయిన్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ కంటే కూడా ముందు మీరు ఆ అప్లికేషన్ డెవలప్ చేయడానికి ట్రై చేయండి. ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తుంది. ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్‌లో ఆల్రెడీ మినీ ప్రాజెక్ట్స్ డెవలప్ చేసుంటారు కాబట్టి ఒక ఐడియా వస్తుంది. ఇది కామర్స్‌కి సంబంధించింది కాబట్టి ఒకసారి చిన్న మినీ కామర్స్ ప్లాట్‌ఫార్మ్‌ని మీరెలా డెవలప్ చేయాలనుకుంటున్నారు? మీరు ఒకసారి డెవలప్ చేస్తే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ స్టేజ్ 1లో వచ్చేసరికి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత స్టేజ్ 2లో మీకిక్కడ కోడింగ్ రౌండ్ ఉంటుంది. అలాగే ఎంసీక్యూస్ ఉంటాయి. వెబినార్ తర్వాత ఆన్‌లైన్ అసెస్మెంట్‌లో ఇక్కడ సీఎస్ ఫండమెంటల్స్,
డేటా స్ట్రక్చర్స్, అల్గోరిథమ్స్, ఊప్స్ కాన్సెప్ట్స్, ఓఎస్, నెట్వర్కింగ్ ఈ కాన్సెప్ట్స్ మీదయితే మీకు అసెస్‌మెంట్ రౌండ్ అయితే జరుగుతుందనమాట. సో, అది. ఓవరాల్‌గా అయితే మింత్రా నుంచి హ్యాకర్ ర్యాంప్ కాంపిటీషన్ గురించయితే ఇదనమాట. సో, లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో అయినా ఇస్తాను. లేకపోతే కామెంట్ బాక్స్‌లో అయినా ఇస్తాను. ఒకసారి రిజిస్టర్ అయ్యి పార్టిసిపేట్ చేయండి. ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తుంది.